Hello friends, welcome to my YouTube channel. This is Mina here, and thanks for your support. Last video చాలా బాగా సపోర్ట్ ఎంకరేజ్ చేశారు, అండ్ అలాగే ఇలాంటి సపోర్ట్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ ముందు కూడా మీరు ఇస్తే నేను ఇంకా బెటర్ కాంటెంట్ మీ ముందుకు వస్తాను. అండ్ అలాగే ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ రూపంలో ఏ వీడియో అప్లోడ్ అయినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది. అండ్ అలాగే ఇది మీ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ గ్రూప్స్లో రికమెండ్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు టుడేస్ టాపిక్, ఎప్పుడో ఒక హాట్ టాపిక్గా ఉంటుంది. ఈ రోజున ఎక్కడ చూసినా మనం ఏం ఉద్యోగం చేస్తున్నాడు అడుగుతారు. అండ్ అలాగే మేము ఉద్యోగాల కోసం ఎక్కడ నోటిఫికేషన్స్ వచ్చినా జనాలు బారులు తీరుతూ ఉంటారు. అండ్ ఎప్పుడు ప్రభుత్వం అలాంటి నోటిఫికేషన్స్ ఇస్తుందని అందరూ వేయగలుగుతా చూస్తూ ఉంటారు. అసలు ఉద్యోగం అంటే ఏంటి, దీని వెనక ముందు కథ ఏంటి అనేది ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఉద్యోగం పురుష లక్షణం అని అంటారు. అంటే పెట్రియార్కల్ సొసైటీలో ఉద్యోగం పురుష లక్షణం అని అంటారు. మరి పెట్రియార్కల్ సొసైటీలో ఉద్యోగం స్త్రీ లక్షణం అని ఉండేవారేమో. అసలు అంటే ఇది ఉద్యోగం అంటే ఏంటి, దాని ఫేస్ వాల్యూగా ఎందుకు తీసుకోవాలి మనం, అసలు ఉద్యోగం అంటే ఏంటి అనేది మనం క్వశ్చన్ చేయాలి. ఇలా క్వశ్చన్ చేయకుండా ఒట్టిగా ఉద్యోగం చేయండి లేదా ఉద్యోగాలు ఇస్తున్నాం, అసలు ఆ ఉద్యోగం అంటే ఏంటి చెప్పకుండా అసలు ఉద్యోగాలకి ఎందుకు అంత ప్రాధాన్యత వస్తుంది, అసలు ఉద్యోగం అంటే ఏంటి అనేది ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు, ఎవరు ఎక్కడ వినిపించదు. మనం కూడా గుడ్డి చేలో పడ్డదాన్ని చందంగా ఉద్యోగాలు చేస్తున్నామండి, ఉద్యోగాలు ఇస్తున్నామండి, ఉద్యోగాలు మా కోసం తెస్తున్నారండి అంటూ దాని అర్థం వెతుక్కోకుండా మనం గుడ్డిగా మనం అందరితో నలుగురితో పాటు మనం అలా దానికి వంత పాడుతూ ఉన్నాం. పూర్వం ప్యాక్స్ అండ్ క్లాన్స్ అనేవారు. గుంపులుగా నివసించే జనాలు ఆదిమానవుల కాలం నుండి కూడా గుంపులుగా ఉండే జనాలు వాళ్ళకున్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటూ గుంపులుగా విడిపోయి గుంపులుగా ఇంత పర్టికులర్ ఈ పరిధిలో ఈ ప్రాంత ఇన్ని స్క్వేర్ మీటర్ ఏరియా పరిధిలో కొంతమంది జనాలు, అక్కడ ఒక గుంపు తెగ వాళ్ళ చుట్టూ రిసోర్సెస్ కోసం అంటే వనరుల కోసం వాళ్ళ మధ్య ఎప్పుడూ కూడా ఒక రకమైన వాతావరణం, ఒక ఘర్షణ వాతావరణం ఉండేది. అలా ఎందుకు ఉంది అని అంటే ఒక లిమిటెడ్ రిసోర్సెస్, చాలా తక్కువ మొత్తంలో ఉన్న వనరుల కోసం వాళ్ళ మధ్య ఒక పోటీ వాతావరణం కానీ ఒక ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది. అలా ఉండే క్రమంలో ఆ ప్లాక్స్ని కానీ ఆ క్లాక్స్ని ముందుకు తీసుకోపోవడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు కొంతమందిని నియమించాలి, కొంతమంది వ్యక్తుల్ని ఆ నాయకుడి కోసం పనిచేసేలా చేయాలి. ఆ పనిచేసే వ్యక్తులు వాళ్ళకున్న స్కిల్ ఏంటి, వాళ్ళకున్న నైపుణ్యం ఏంటి, వాళ్ళకున్న అర్హతలు ఏంటి అనే దాంట్లో ఒక్కొక్క గుంపులో ఒక్కొక్క తెగలో మీకు మారుతూ వస్తూ ఉండేది. ఎందుకు వాళ్ళు వెళ్ళి అడుగుకెళ్ళి ఒక దుప్పిని వేటాడాలి, లేదంటే ఇంకో దానికి ఒక ట్రాప్ సెట్ చేయాలి. ఇలా చేయాలి అని అంటే ఆ జంతువు వాళ్ళు పనిన ఆ ట్రాప్లో చిక్కోవాలంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన నైపుణ్యం కలిగి ఉండాలి, ఒక స్కిల్ కలిగి ఉండాలి. ఆ స్కిల్స్ ఒక్కొక్క గుంపులో అంటే ఒక్కొక్క తెగలో ఒక్కొక్క మనుషులకి వేరువేరుగా ఉండేది. ఆ గుంపు నాయకులు కానీ తెగ నాయకులు కానీ వాళ్ళకి ఏ రకమైన వాళ్ళకు వచ్చిన నైపుణ్యం బట్టి వాళ్ళకి ఇంత బెంచ్ మార్క్ అని వాటి సెట్ చేస్తూ ఉంటారు. సో అలా అలా ఒక్కొక్క పనులు వాళ్ళకున్న చేతి వృత్తుల ద్వారా చేసే పనులకి ఒక పని. అండ్ అలాగే బాణాలు ఆర్చరీ అనేది ఇంకో స్కిల్ అని చెప్పి, అలాగే చేపలకు గాలం వేసే వాళ్ళకి ఒక స్కిల్ అని చెప్పి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కల్పించుకుంటూ ఒక్కొక్క పని నిర్దేశిస్తూ వాళ్ళకున్న నైపుణ్యానికి తగ్గట్టుగా వాళ్ళని ఒక గుర్తింపు ఇచ్చేవారు. దాన్ని అలా కొనసాగిస్తూ రాజుల కాలం దాకా మధ్యయుగాల దాకా వచ్చింది. అయితే మధ్యయుగాల్లో రాజుల పాలనలో కొనసాగినప్పుడు రాజుల
ఆధీనంలో సామ్రాజ్యం ఉన్నప్పుడు రాజులు మొత్తం ఒక రాజులు వేరే రాజ్యాల మీద దండెత్తినప్పుడు వాళ్ళని బానిసలుగా కొని తెచ్చుకునేవారు. ఆ బానిస ఎత్తులు బట్టి తనకున్న స్కిల్ని బట్టి తనకున్న నైపుణ్యాన్ని బట్టి తనకి ఇంత వేతనం అని చెప్పి ఆ బానిసల్ని తమ వద్ద పని చేయించుకునేవారు. లేదంటే అసలు ఏ వేతనాలు లేకుండా కూడా అలా బానిసల్ని రాజులు పని చేయించుకునేవారు. అలా అలా కాలక్రమేణా అలా సాగుతూ పోతూ ఈ బానిసత్వం అలా సాగుతూ పోతూ ఈ రోజున ఈ మోడర్న్ టెక్నాలజీ ఇంతలా వ్యాప్తి చెందని ఈ రోజున ఈ దేశంలో దాకా వచ్చింది. ఈ 21వ శతాబ్దం దాకా వచ్చింది. అయితే అక్కడ ఆయా కాలాల్లో బానిసల్ని కనీసం గుర్తించినవారు కూడా కాదు. వాళ్ళు కనీస వేతనాలు ఇచ్చేవారు కాదు. వాళ్ళని అవసరమైతే వాళ్ళ పనుల కోసం వాడుకునేవారు. వాళ్ళ అవసరం తీరిపోతే చంపేసేవారు కూడా. అలాగే అక్కడ మానవత్వానికి చోటు లేదు. అంతా మొనార్కీ ఉండేది, డిక్టేటర్షిప్ ఉండేది. రాజులు యథారాజా తథా ప్రజ. రాజులు వాళ్ళకు ఉంచాలి, వాళ్ళని అక్కడే ఉంచాలి, వాళ్ళ అవసరం తగ్గట్టు ఉంచాలి అంటూ ఉంచేవారు. వాళ్ళ అవసరం తీరిపోయింది, ఇక మరి వాళ్ళతో మరి పని లేదంటే అయితే చంపేసేవారు, లేదంటే ఇంకొక రాజ్యానికి అమ్మేసే పని ఏదో చేసేవారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు వచ్చిన పని అక్కడ చేయాల్సిన పరిస్థితి. అక్కడ గుంపుల్లో అయినా ఇక్కడ రాజుల కాలంలో అయినా వాళ్ళు చేయాల్సిన పరిస్థితి. ఆ పనే ఈ రోజు మనం ఉద్యోగం అని అంటూ ఉన్నారు. ఉద్యోగం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ పని. అంటే ఒక స్కిల్, మీకున్న నైపుణ్యం తగ్గట్టుగా మీరు ఒక పని చేయగలగాలి. అలా ప్రతి ఒక్కరూ తమ పనులు చేసుకుంటూ పోవాలి. అదే ఉద్యోగం. దీనికి ఉద్యోగం వెనక ఉన్న ఇంత థియరీ ఉంది. ఈ థియరీ ఏమీ చెప్పకుండా కేవలం ఉద్యోగం ఇస్తున్నాం, ఉద్యోగాలు చేసేయాలి అని అంటే అది ఎలా? ఎవరైనా ప్రశ్నించారా? లేదు. ప్రజల నోటిఫికేషన్స్ వస్తున్నాయి, జాబ్ నోటిఫికేషన్స్ వస్తున్నట్టు గుంపులో గోవిందా అంటే అందరూ తనుకుంటూ పోయి వెళ్ళి నోటిఫికేషన్స్ వచ్చి మేము రెడీ అయిపోతాం. దేనికి రెడీ? ఆ స్కిల్ నీకుందా? ఉద్యోగం అంటే ఏంటి? ఆ స్కిల్ నువ్వు చేయగలుగుతున్నావు? ఆ స్కిల్ నువ్వు ఎన్హాన్స్ చేసావా? ఆ స్కిల్ని ఎన్హాన్స్ చేసే ఇన్స్టిట్యూట్స్ నుంచి నువ్వు బయటకు వచ్చావా లేదా? ఈ రోజున డిగ్రీ ఇస్తూ ఉంటారు. డిగ్రీ అంటే ఏంటి? డిగ్రీని ఎవరైనా క్వశ్చన్ చేశారా? లేదు. థియరిటికల్ నాలెడ్జ్ తీసుకొచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఏమాత్రం అప్లై చేయకుండా, దాన్ని అన్వయించకుండా, ప్రాక్టికల్గా దాన్ని ఎట్టా పెట్టాలి, థియరిటికల్గా ఉన్నదాన్ని ఎట్టా పెట్టాలని చెప్పకుండా ఊరకనే నాకు డిగ్రీలు ఉన్నాయి, డిగ్రీస్ ఇస్తామని చెప్తే ఇక్కడ రెండు వర్గాలని మనం ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం, రెండు వర్గాలని బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. డిగ్రీ అంటే ఒక కాగితం ముక్క, అది ఎవరో గుర్తింపిస్తూ ఉన్నారు. నీకు పలానా ఇన్ని ఏళ్ళు ఇక్కడ ఈ సంస్థలో పనిచేస్తావు, నీకు డిగ్రీ ఏదో కాగితం అని. దానికోసం నీకు నిజంగా నైపుణ్యం ఉందా? ఆ డిగ్రీలు నువ్వు చదువుకునే కోర్సులు ఏవైనా కావచ్చు, దాన్ని నీ దైనందిన జీవితంలో ఏ రకంగా వాడుకోవాలి అని తెలుసుకోకపోతే ఆ డిగ్రీ పెద్ద సున్నా. అది ఎవరిచ్చినా, అది ఏ సంస్థ ఇచ్చినా. కానీ గుడ్డెద్దులు చేలో పడ్డదని చందంగా ఈరోజు ప్రతి ఒక్కరూ డిగ్రీలు చేస్తాం, ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేస్తాం. స్కిల్ ఏంటి, నైపుణ్యం ఏంటి ఒక్కరు కూడా అడిగే పాపాన, ఒక క్వశ్చన్ చేసే పాపని ఎవ్వరు పోలేదు. అంటే మీరు ఎంత గుడ్డిగా నమ్మితే అంత బాగా మన చెవుల్లో పువ్వులు పెట్టచ్చు. అండ్ ఓకే విత్ దట్. తెలిసినా కూడా మాట్లాడలేని దీనత్వం, మాట్లాడలేని దుస్థితి మన దేశంది. అలాగే ఫేమస్గా ఒక మంచి జోక్ నేను విన్నాను ఈ మధ్య. ఇప్పుడు మేడ్ ఇన్ చైనా సోల్డ్ ఇన్ ఇండియా అని అంటున్నాం తప్పితే మేడ్ ఇన్ ఇండియా సోల్డ్ ఇన్ చైనా ఎప్పుడు అవుతుంది? అలా అవ్వదా? మనం తయారు చేయలేమా? ఎందుకంటే చైనీస్ ఆర్ మేకింగ్ థింగ్స్ డిపెండింగ్ అపాన్ ద క్యాపబిలిటీస్ అండ్ ఎబిలిటీస్, whereas Indians are doing things to please their elders, to please their leaders. మనం వాళ్ళని వీళ్ళని ప్లీజ్ చేయడానికి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ కింద పని చేస్తూ ఉన్నాం. కానీ చైనీస్ మాత్రమే వాళ్ళకున్న ఎబిలిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఒక పని చేస్తూ ఉన్నారు. అలా అందరూ ఆ పనులు చేయడం మూలాన ఈ రోజున చైనీస్ ఆర్ దాట్ మచ్ డెవలప్డ్ దన్స్. అండ్ చైనీస్ వాళ్ళు కమ్యూనిస్టులు,
మార్క్సిస్ట్ పాలసీస్ని ఫాలో అవుతారు. అకార్డింగ్ టు మార్క్సిజం, ఈచ్ అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ, టు ఈచ్ అకార్డింగ్ టు హిస్ నీడ్. ప్రతి ఒక్కరూ తమకున్న సామర్థ్యాన్ని బట్టి సంపదని లేదంటే ఒక కొత్త వస్తువుని ప్రత్యేకించి సృష్టించాల్సిన అవసరం ఉంటుంది. అలా సృష్టించిన సంపదలో నుంచి వాళ్ళకు ఉన్న అవసరానికి తదనుగుణంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసినప్పుడే ప్రతి ఒక్కరూ ఎదగలరు. ఒక కమ్యూనిటీ ఫార్మ్ అవుతుంది. కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి అది లబ్ధి చేకూరుస్తుంది అని గొప్ప సిద్ధాంతాన్ని ఇప్పటికీ వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరవం, ఇంకా అదే కళ్ళు తాగి కొందరు పడుకుంటారు, ఇంకెక్కడో రామకృష్ణ అంటూ మనం పడుకుంటాం. అంతేగా. నేను ఇక్కడ మతాన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. మీరు వాస్తవాన్ని గుర్తించలేకపోతే మనం ఇంకా వెనుకబడే ఉంటాం. ఇంకా కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇంకా ఉద్యోగం కోసం వస్తాం. ఈరోజున నేను చాలా కార్పొరేట్ కంపెనీస్కి నేను వెళ్తూ ఉంటుంటాను. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటూ ఉన్నారు. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది నాకు సరిగ్గా అర్థం కాదు. ఈరోజున బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే కేవలం ఆయా కంపెనీలో ఏం చేశారు, లేదా ఆయా సంస్థల్లో ఏ డిగ్రీ చేశారు, ఆ డిగ్రీ అలా చేశారా లేదా, ఆ సంస్థకు తగినట్టుగా చేశారా లేదా, ఆ కంపెనీ పాలసీలకు తగ్గట్టుగా క్యాండిడేట్ ఉన్నాడా లేదా అని మాత్రమే చెక్ చేస్తున్నారు తప్పితే ఇది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే అవుతుంది. దానికి దే హ్యావ్ దేర్ ఓన్ హిస్టరీ. వాళ్ళ ఒక పాఠశాల, ఒక స్కూల్లో చదివారు, ఇంకో కాలేజ్లో పోయి డిగ్రీ చేశారు, అంతకన్నా ముందు వాళ్ళు వేరే వేరే ఇంట్రెస్ట్తో వేరేవన్నీ చేశారు, వాళ్ళకున్న టాలెంట్ని పదును పెట్టారు. మరి అవన్నీ వెరిఫై చేయరా? వాళ్ళు ఏ స్కిల్ పొసెస్ చేస్తున్నారు అవన్నీ కూడా చేయరా? కేవలం ఆ కాగితాన్ని మీరు ఎట్టా రిలయబుల్గా తీసుకుంటారు? దానికి ఉన్న రిలయబిలిటీ ఏంటి, ట్రస్టబిలిటీ ఏంటి? సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే మొత్తం అంతా జరగాలి కదా. వాళ్ళ స్కూలింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళ కాలేజీలో ఏం చదివారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి, ఒకటి డిగ్రీ అంటే డిసైడ్ చేస్తుంది. సింగిల్ piece of paper cannot decide the value of cannot decide the future of that candidate. కానీ అలా చేసేలా మనం వ్యవస్థను అలా క్రియేట్ చేసుకున్నాం. ఆ వ్యవస్థని ఖచ్చితంగా అందరూ ప్రశ్నించాలి. ఉద్యోగం ఇస్తున్నారని గుడ్డిగా ఊగిపోయి వెళ్ళిపోవడం కాదు. ఆ రోజున ఆ కాలంలో బానిసలు కూడా ఇలాగే తీసుకొచ్చారు. బానిసలకి మాయ మాటలు చెప్పి వాళ్ళ ఎత్తు ఎంత, వాళ్ళ బరువు ఎంత, మేము ఈ పని కోసం వాడతాం, ఆ పని కోసం వాడతాం అని చెప్పి బానిసలు వాడుకున్నారు. ఈ రోజున మనల్ని కూడా వాడుకుంటున్నారు. ఉద్యోగాల పేర్లు చెప్పుకొని అడగరా, క్వశ్చన్ చేయరా? మీకు అది తెలుసుకునే బాధ్యత లేదా మీకు? ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకా పోతే ప్రొడక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఇక ఎవ్రీ ప్రొడక్షన్ కంపెనీ ఎవ్రీథింగ్ ఒక ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. మార్కెట్లో వాళ్ళకున్న డిమాండ్ బట్టి ప్రొడక్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ emphasizes only specific number of people with which it can propel further. ఆ సంస్థకి అనుగుణంగా, ఆ ప్రొడక్షన్కి అనుగుణంగా ఉన్న వ్యక్తులని, ఆయా వ్యక్తుల నైపుణ్యాలకు తగ్గట్టుగా వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యి తీసుకోవాలి. అది ఉద్యోగం. అలా చేసినప్పుడే రెండు వర్గాలకి అది ఉపయోగకరం అవుతుంది. నేను ఈ రెండు చూడాలి. వాళ్ళు గుడ్డిగా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేస్తారు, వీళ్ళు గుడ్డిగా ఉద్యోగాలు మాకు వస్తున్నాయని వెళ్తున్నారు తప్పితే ఆ ఉద్యోగం ఏంటి, ఆ ఉద్యోగం ఇలా చేస్తే ఏమొస్తుంది, ఆ ఉద్యోగం ఇచ్చేవాడి బ్యాక్డ్రాప్ ఏంటి, ఉద్యోగం చేసేవాడి బ్యాక్డ్రాప్ ఏంటి, ఇలా ఒక లాజికల్ అప్రోచ్తో ముందుకు పోయిన వాళ్ళు ఇప్పటికీ లేరు, ఎవరు చూడలేదు. అండ్ దట్స్ ద రీజన్ వై అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయినట్టే ఈ వ్యవస్థ కూడా ఫెయిల్ అవుతా ఉంది. అంటే ఇక్కడ నా ఉద్దేశం అందరినీ విమర్శించాలనో లేదా అందరినీ తక్కువ చేసి చూడాలని కాదు, కానీ అక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మొత్తం అందరి ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ దానికోసం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మార్క్సిజం చదవండి, మార్క్సిజం చెప్పండి పిల్లలకి. ఈ రోజు నాకు 10th క్లాస్ పిల్లలు చూస్తూ ఉన్నాను. నేను
10 క్యాపిటల్ ఎవరు రాశారు? కార్ల్ మార్క్స్ 10 సార్లు రాస్తారు, 11 సార్లు ఎగ్జామ్లో వస్తే మార్కులు వస్తాయి, అయిపోయింది, మళ్ళీ ఇచ్చేసారు, మళ్ళీ ఇంగ్లీష్లో వస్తారు. 10 క్యాపిటల్ ఎందుకోసం రాశాడు మార్క్స్? 10 క్యాపిటల్లో ఎవరి చొక్కా పట్టుకొని నిలదీశాడో చెప్పండి దమ్ముంటే. మార్క్సిజాన్ని ఓరకనే మార్క్స్ మీద ఎరగబడ్డం కాదు, మార్క్స్ని తక్కువ చేసి చూడడం కాదు. నిజాలు చెప్పే ధైర్యం లేదు, నిజాలు చెప్పే దమ్ము లేదు, మనం ఇట్టాగే మోసం చేస్తూ ఉంటాం. మూర్ఖ జనం, పిచ్చి జనం, వెర్రి జనం వేలం వెర్రిగా అలా వస్తున్నంతసేపు మనం ఎన్ని ఆటలైనా ఆడిస్తాం కదా. ఇక ముందట అది అలా జరగదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ దీని వెనక ఉన్న కథ కమామిషం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే లే ఆఫ్స్ కోసం మాట్లాడుకోవాలి. అంటే ఆ సదరు వ్యక్తులు మా ప్రొడక్షన్ అయితే అవుతుంది, కానీ మా ప్రొడక్షన్ని సరిగ్గా మేనేజ్ చేసేవాళ్ళు లేరు, మా ప్రొడక్షన్ కోసం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు లేరు, సరైన మార్కెట్స్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు లేరు, కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ లేరు అని ఫీల్ అయ్యి అని భావించి అందులో తక్కువ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్న వాళ్ళని తీసేస్తారనే విషయం తెలిసి కూడా ఒక ఉద్యోగానికి ఎట్టా పరిమితం అవుతారు? మీకు వెనక బ్యాక్ ఏమైనా ఉంచుకోరా? బ్యాకప్ ఉంచరా? అలా ఉంచుకున్నప్పుడే కదా మనం ముందుకు పోవాలి. కేవలం ఒక్కరినే పట్టుకున్నట్టే నమ్ముతాం, ఒక ఉద్యోగాన్ని పట్టుకున్నట్టే నమ్ముతారు. ఇందాక చెప్పిన ఉద్యోగం అంటే అది ఒక పని అని. ఇప్పుడు మాకు ఉద్యోగం వచ్చిందంటే అన్నీ వచ్చేసినాయి, మేము అంతా సాధించేస్తామని అంత గుడ్డిగా ఎట్టే నమ్ముతారు మీరు జనాలు? అది మీరు చేస్తున్న ఖచ్చితంగా మీరు చేస్తున్న విధానపరమైన చాలా 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 పెద్ద తప్పు, బ్లండర్, మిస్టేక్. ఇక్కడ జనాలు ఖచ్చితంగా నోరెత్తి గొంతెత్తి, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. లేదంటే ఈరోజు లే ఆఫ్స్ అయిపోయి మా మామ నన్ను తీసేశారు జాబ్లో, ఇలాంటి పాట రాకూడదు. వాడు తీస్తాడు, ఎందుకంటే వాడి కోసం పెట్టాడు, నీ కోసం పెట్టలేడు. ఏమన్నా మేమా ఫోన్ చేసి బాబు రా నీకోసం ఉద్యోగం ఇచ్చా నన్ను కూర్చో అని చెప్పి ఏమో కూడా పెట్టలా. ఆ ప్రొడక్షన్కి తగ్గట్టుగా ఉన్న వ్యక్తుల్ని, క్యాండిడేట్స్ని, ఆ స్కిల్కి తగ్గట్టు ఉన్న క్యాండిడేట్స్ని మాత్రమే వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఆ స్కిల్ ఉన్నప్పుడే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ స్కిల్ని ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఏం ప్రొజెక్ట్ చేస్తాం? నేను చాలా మంచివాడినండి, చెప్పింది చేస్తానండి, మా ఇంట్లో టామీ ఉంది, చెప్పింది అది కూడా చేస్తుంది, ఇంతేనా? టామీ బ్రింగ్ ద బాల్ అంటే అది చేస్తుంది. ఇది కాదు కావాల్సింది, చెప్పింది చేసేవాళ్ళు కాదు, చెప్పంది చేయని వాళ్ళు కావాలి. వాళ్ళకి ఒక ఐడియా కావాలి, ఆ ఐడియాని సక్సెస్ చేసే క్యాండిడేట్ కావాలి. కానీ మనకు అవేమీ వద్దు. మనకు ఒక డిగ్రీ పీస్ ఆఫ్ పేపర్ ఇస్తారు, అది ఫ్రేమ్ కట్టించుకొని లోపల పడతాం. మా అమ్మ నాన్న చెప్పారు, మేము అది చేసేసాం, మా పైన ఉన్న అధికారులు చెప్పారు, మా అమ్మ నాన్న చేసేసారు. ఇదే కదా మనకు అందరికి కావాల్సింది. స్కిల్ని ఎన్హాన్స్ చేయకపోతే, ఎబిలిటీని ఎన్హాన్స్ చేయకపోతే ఇండియా ఎప్పటికీ డెవలప్ అవ్వదు. ఇది అందరికీ వర్తిస్తుంది, ఇది అందరూ ఆలోచించారు. ఎప్పుడు మేడ్ ఇన్ చైనా సోల్డ్ ఇన్ ఇండియా అంటున్నామే తప్పితే మేడ్ ఇన్ ఇండియా సోల్డ్ ఇన్ చైనా అని అన్నప్పుడే ఇండియా డెవలప్ అవుతుంది. అంతదాకా ఇండియా విల్ ఆల్వేస్ బీ అ డెవలపింగ్ కంట్రీ అలా అంటూ కొన్ని రోజులు అండర్ డెవలప్డ్ కంట్రీ అయితే పాకిస్తాన్ కూడా మళ్ళీ ముందుకు క్రాస్ చేసేది కూడా చూస్తాం, రియలైజ్ అవ్వకపోతే. ఇకపోతే సెల్ఫ్ రిలయబిలిటీ. You need to rely on yourself. You need to have your own action plans. మీకంటూ ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి, మీకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉండాలి. యూ హ్యావ్ టు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మేము అదేం చెయ్యం. మా అయ్యి చెప్పాడు, మేము అటుకి ఎక్కేసి కూర్చున్నాం, మా పెద్ద పిలిచాడు పార్ వచ్చేసాం. Indians are busy pleasing their elders, pleasing their leaders. That's the reason why India will never develop. మీరు ఈ మిత్ని బ్రేక్ చేసుకోలేకపోతే మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నామనుకోవడం దండగా. చెప్పండి, బయటకు వచ్చి చెప్పండి, మాది కూడా రాత్రి కప్పాలనే. ఆ పైన ఉన్నాడు ఏదో చెప్తే మేము ఎట్టేట ఊపుతాము, మానార్కులు ఎట్టేట చెప్తారు.
మేము కూడా అట్లా తల ఊపుతాం అనుకునే కాడికి మనకు ఓటు హక్కు ఉంది. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము, పెద్ద ప్రగల్భాలు పలకడం ఉంది. ఒక లాజికల్ అప్రోచ్ లేకుండా, ఒక రేషనల్ అప్రోచ్ లేకుండా గుడ్డెద్దులు చేలో పడ్డదంటూ చేయడంలో అనుకున్న ఆంతర్యం ఏంటి అంటే అది మన మూర్ఖత్వానికి నిదర్శనం. అంతేనా? మనం ఇంకా మూర్ఖులు అని మనం చెప్పుకోవడం అంటే మనం కితాబించుకుంటాం. వీడు ఎంత మూర్ఖుడు, వీడు ఈ లెవెల్ మూర్ఖుడు, వాడు ఆ లెవెల్ మూర్ఖుడు. ఇక్కడ ఎవరి కోసం బతకట్లేదు, ఎవరి కోసం వాళ్ళే బతుకుతారో అలా బతకాల్సిందే. ఇది సృష్టి ధర్మం. దీన్ని మీరు క్రాస్ చేయలేరు. ఎవరో ఉద్యోగాలు ఇస్తారు, ఎవరో ఉద్యోగాలు మీకోసం పెట్టలే. వాళ్ళు వాళ్ళ స్వార్థంతో వాళ్ళ కంపెనీని ముందుకు తీసుకోపోవాలనే ఉద్దేశంతో వాళ్ళ యాక్షన్ ప్లాన్తో, క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్తో వస్తున్నారు. నీ దగ్గర తగ్గ యాక్షన్ ప్లాన్కి తగ్గట్టుగా నీకు దగ్గర నిజంగా అంత టాలెంట్ ఉంటే, స్కిల్ ఉంటే నువ్వు ప్రొజెక్ట్ చేయాలి. ఎస్, ఐఎమ్ రెడీ, I have this much skill, I have this many years of experience in so and so fields, so and so industries, and నువ్వు చెప్పగలగా. ఎవరో డిగ్రీలు ఇస్తారు. డోంట్ వెయిట్ ఫర్ అదర్స్ అప్రూవల్ ఆర్ కన్సిడరేషన్స్ ఆల్ ద టైమ్. బీ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ అట్ టైమ్స్ విచ్ కాన్ బి యూస్ఫుల్ ఈదర్ వేస్. సెల్ఫ్గా ప్రొక్లైమ్ చేయండి, బయటకు వచ్చి చెప్పండి, నాకు ఇది వచ్చు, నా స్కిల్ ఇది. ఎస్, ఐఎమ్ రెడీ టు వర్క్ for this much ways, for this much money అని చెప్పండి. అది ఉద్యోగం అని చెప్పండి. అంతేగాని మాకు నోటిఫికేషన్లు తెస్తారండి, మాకు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తా ఉందండి, మా కార్పొరేట్ గారు మా కోసం పిలిచాడంటే మేమా ఇక్కడ పిలిచేసే బాబా ఇక్కడ కూర్చొని ఏం ఆడిస్తారు అక్కడ? ఇక్కడ స్కూల్స్కి పోతాం. ఇక్కడ స్కూల్స్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మనందరూ స్కూల్స్ నుంచి వచ్చాం కదా. నేను ఈ మధ్య ఒక స్కూల్కి పోయినా. స్కూల్కి పోతే అక్కడ పత్రలేఖనం అంటే ఉన్నారు. హిందీలో పత్రలేఖనం అంటే ఉత్తరాలు రాయడం. ఈ రోజుల్లో ఉత్తరాలు రాయడం ఏంటంటే, ఉత్తరాలు రాస్తున్న బాబుతో ఇండియాలో ఎవడో ఒక్కడున్నాడు చూపించండి. అంటే ఉత్తరాలు అవసరం లేనిది, కాలం చెల్లిపోయిన పద్ధతులు ఇంకా పాటిస్తున్న సాంప్రదాయం పేరు చెప్పి, అంటే ఎన్నో ఏళ్ల తరబడి ఇది ఇలా ఉంది, మేము అలాగే కంటిన్యూ అవుతాం, సాంప్రదాయాన్ని గౌరవించాలి. ఉత్తరాలు రాస్తున్నాడు ఎవడు లేడు. ఈ రోజున మెయిల్స్ అంటున్నావు, ఈ రోజున వాట్సాప్ అంటున్నావు, ఫేస్బుక్ అంటున్నావు, ఇన్స్టాగ్రామ్ అంటున్నావు, రకరకాల బ్లా 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 అలా పోతా ఉన్నాయి సామాజిక మాధ్యమాలు. ఆ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరిని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటర్నెట్ అనే కుగ్రామం చేసేసింది ప్రపంచాన్ని. ఇలాంటి ఇంటర్నెట్ ఉన్న రోజుల్లో ఉత్తరాలు రాసుకొని ఆ విద్యార్థికి అవసరం ఏంటి? అది సాంప్రదాయం అయితే కావచ్చు, కానీ ఆ సాంప్రదాయానికి ఒక అర్థం పద్ధం ఉండాలి. ఈ రోజున సాంప్రదాయవాదులు ఈ మాట ఎందుకు నా మీద మీరు పేజీ పెట్టచ్చు, నా మీద గీ పెట్టచ్చు, అరవచ్చు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మనం సాంప్రదాయాన్ని గౌరవించాలి, సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. కానీ సాంప్రదాయాన్ని దైనందిన జీవితంలో అన్వయించుకుంటే, దాని తాలూకు అప్లికేషన్ ఏంటో తెలుసుకుంటే, గుడ్డిగా అన్వయిస్తే దానివల్ల మనకే నష్టం. మీకు ఇంకో ఉదాహరణ ఇస్తాను. మనం సాంప్రదాయం అని ఈ రోజున దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం కదా. మన సాంప్రదాయం వచ్చి మన ఆది మానవులు ఆకులు కట్టుకొని తిరిగారు. లేదంటే రాయి రాపిడి చేస్తూ నిప్పును ముట్టించారు. మన సాంప్రదాయాన్ని గౌరవించాలి కదా. మనం కూడా చేద్దామా? ఈ బ్రాండెడ్ దిస్తులన్నీ ఇప్పేసి ఆకులు కట్టుకొని తిరుగుతామా? ఇండక్షన్ స్టవ్స్, గ్యాస్ పొయ్యిలు, కట్టెల పొయ్యిలు ఎన్నో వదిలేసి ఆ రాయి రాపిడి చేసుకొని ఆది మానవుడు ఎలాగైతే నిప్పు పుట్టించారు, మనం అలాగే చేద్దామా? సాంప్రదాయం కదా, గౌరవిద్దాం. The theories which do not have any practical approach or rational analysis or logical outlook should never be implemented in our day-to-day lives, no matter who insisted them to do us. మనం పాటించే విధానాలు, సిద్ధాంతాలకి మన దైనందిన జీవితంలో వాటిని మనం అన్వయించుకోలేకపోతే వాటిని పాటించడం వృధా ప్రయాస. అది ఎవరు అలా పాటించమని చెప్పినా మీరు నిర్మోహమాటంగా నో అని చెప్పండి, తిరస్కరించండి. వీలైతే వాళ్ళకి అర్థమయ్యేలా మళ్ళీ చెప్పండి. అక్కడ వాళ్ళు దాన్ని మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తే అది అప్రజాస్వామికం. ఇది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనం
ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అందరూ ఓటేస్తున్నారు కదా, ఓటేసిన ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఒక ఉద్యోగం కోసం 100 మంది పోటీ పడడం కన్నా నువ్వు చేసిన పని 100 చేయడం చాలా మిన్న. సో ఇది తెలుసుకుంటారని నేను ఆశిస్తూ, అలాగే ఇప్పటికన్నా మీ మైండ్స్ మార్చుకొని ఇప్పటికున్న కాలానికి తగ్గట్టుగా ట్యూన్ చేయండి. అలాగే మన పెద్దలకి దాన్ని చాలా వివరంగా, చాలా క్లారిఫైడ్గా ప్రతి దాన్ని వివరించి చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. యూ కెన్ ఫ్రీలీ కాంటాక్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ గైస్. అండ్ అలాగే ఎలాంటి కంటెంట్తో మీకు రావాలి అనే ఒపీనియన్స్ ఏమంటే మీరు అలాగే నాకు కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మరో ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.